ప్రియుడితో కలిసి భర్త హత్య, నిజామాబాద్ జిల్లాలో భార్య ఘాతకం, తొలుత సుఫారీ ఆ గ్యాంగ్కు 35,000 చెల్లింపు, వారు ఆ హ్యాండ్ ఇవ్వడంతో లవర్తో కలిసి మర్డర్, కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులు. పెట్టు 35,000కు సుపారీ గ్యాంగు తీసుకోలేదట. చూడు ఏడుదాకా పోతున్నాయో. మీకు భర్తలు నచ్చట్లేదు అబ్బా, మీకు భర్తలు నచ్చలేదు. కో లివింగ్ హాస్టల్స్ కూడా వచ్చినాయి, హైదరాబాద్లో ఉన్నాయి, కుకట్పల్లి, KBSP అందరిగా 15,000 30,000 ఇస్తే మీరు సంసారమే చేసుకోవచ్చు, దాంట్లో నడుస్తున్నాయి. నీకు భర్త నచ్చట్లేదు, విడాకులు తీసుకో తల్లి. నాకు నువ్వు నచ్చట్లేదు, నేను డైవర్స్ అప్లై చేస్తున్నా, మ్యూచువల్ డైవర్స్ అప్లికేషన్ పెడుతున్నా, నువ్వు సంతకం పెడతా అంటే ఆడు సంతకం పెట్టి చేస్తాడు, నీ సావు నువ్వు సావు, ఎవ్వరితోనైనా కులుకు, ఏ రూమ్లన్నా వండు, అంతే కదా. కట్టుకున్న భర్తను చంపే ఇటువంటి ఆడోళ్ళను ఏం చేయాలి? ఇటువంటి ఆడోళ్ళను? లవరే ఇష్టం, లాన్ దగ్గరనే వండాలంటే పోయి పండు, అంతే కదా. ఎందుకు ఆ కన్నా భర్తను తాళి కట్టిన భర్త చచ్చిపోతా ఉండే, ఆ వాడిని చంపి తల్లిదండ్రుల గర్భశోకం మిగిలిస్తూ ఉన్నారు మీరు. ఇప్పుడు చంపడం, మళ్ళీ వీళ్ళు దొరికి జైలుకి పోతే మరి ఉన్న పిల్లలు ఎడుకోవాలి, ఒకవేళ పిల్లలు ఉంటే. ఈ మధ్యలో వార్తలు చెప్తే కలకల అంటుంది, మొత్తం ఇవే వార్తలు. ఆడోళ్ళు మొత్తం ఏమైపోతుందో అర్థం కావట్లేదు. అంటే లవర్తో కలిసి భర్తలు చంపుడు. ఇంకా ఏమైనా కొద్దిగా ముందుకు ఆయనేమో బిజీ ఉంటాడు, నా జీవితం, నా పిల్లం, నా పిల్లలు అని పొద్దున్న లేసి తిరుగుతూ ఉంటాడు, ఇదేమో కులుకుతూ ఉంటుంది ఇంకొంత. దరిద్రులు. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య, తొలుత సుఫారీ గ్యాంగ్ 35,000 ఇచ్చిందట ముండ. వారు హ్యాండ్ ఇవ్వడంతో లవర్తో కలిసి మర్డర్, ఆపై హార్ట్ అటాక్గా నమ్మించి అంత్యక్రియలు. చూసినావా, హార్ట్ అటాక్ వచ్చింది మా ఆయన, కానీ దొంగేడుపులు ఏడ్చి అంత్యక్రియలు కూడా చేసిందట. దీన్ని ఏ చెప్పుతో కొట్టాలి చెప్పు నువ్వే. ఆడ అన్నదమ్ములు పోరగాళ్ళు, పాముతో తండ్రిని చంపిండు, 2 కొడుకులు. మృతుడి ఆ తమ్ముడి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య చేసినట్లు నిర్ధారణ. భర్త, ఆమె ప్రియుడు సుఫారీ గ్యాంగ్ అరెస్టు. గత నెల 20న నిజామాబాద్ జిల్లాలో ఘటన. కేసును చాకచక్యంగా ఛేదించిన ఎక్కడో కాదయ్యో, మన తెలంగాణ రాష్ట్రంలోనే, మన నిజామాబాద్లోనే. మహాపతివ్రతలు వస్తున్నారు ఈ మధ్యలో పేపర్లోకి. వాళ్ళు చిన్న షెడ్యూల్ వేసుకొని, బిక్నీలు వేసుకొని వాళ్ళు వస్తే ఇండస్ట్రీలు, ఇక వీళ్ళేమో రాత్రిపూట వీళ్ళు వస్తారు. గమ్మత్తున్నది నాయన. నిజామాబాద్ జిల్లా మక్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోర్గం K గ్రామంలో గత నెల డిసెంబర్ 20న మృతి చెందిన పల్లటి రమేష్ 30 సంవత్సరాలది సహజ మరణం కాదని, హత్య అని మక్లూరు పోలీసులు నిర్ధారించారు. మొదట అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు ఇజ్రాయెల్లో ఉంటున్న రమేష్ తమ్ముడు వెలిపించిన అనుమానాలతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. రమేష్ది సహజ మరణంగా నమ్మించిన అతడి భార్య తన ప్రియుడు మరికొందరితో కలిసి హత్య చేయించిందని తేల్చారు. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలను నిజామాబాద్ ACP ఎల్ రాజా వెంకటరెడ్డి ఆదివారం సాయంత్రం మీడియాకు వెల్లడించిరట. వివరాలు: సుపారీ గ్యాంగు రాకపోవడంతో వారే హత్య చేసిరట. ACP తెలిపిన వివరాల ప్రకారం బోర్గం K గ్రామానికి చెందిన పల్లటి రమేష్, పల్లటి సౌమ్య భార్యాభర్తలు కాగా, సౌమ్యకు మగ్లూరు మండలం బద్గున్కు చెందిన నాలేశ్వరం దిలీప్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ బంధానికి అడ్డు వస్తున్నాడని 35,000 సుపారీ ఇచ్చి వారు రమేష్ హత్యకు కుట్ర పన్నారు. డిసెంబర్ 19న రాత్రి భోజనం తర్వాత రమేష్కు అతని భార్య సౌమ్య మంచినీళ్లలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో అతడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే సౌమ్య తన ప్రియుడు దిలీప్కు ఫోన్ చేసి తన భర్త నిద్రలోకి జారుకున్నాడని తెలిపింది. దిలీప్ ద్వారా సుపారీ తీసుకున్న వ్యక్తులకు ఫోన్ చేయగా వారు స్పందించలేదు. దీంతో ఎలాగైనా అదే రాత్రి రమేష్ను చంపాలన్న నిర్ణయించుకున్న దిలీప్ తన తమ్ముడిని బైక్పై ఎక్కించుకొని బోర్గం K గ్రామానికి వచ్చాడు. సౌమ్య సహాయంతో ఇంట్లోకి వెళ్లి గాఢ నిద్రలో ఉన్న రమేష్ మెడకు టవల్తో ఉరివేసి చంపారు. అయితే రమేష్ హార్ట్ అటాక్తో మృతి చెందినట్లు సౌమ్య కుటుంబ సభ్యులను నమ్మించింది. అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో రమేష్ మృతదేహంపై గాయాలు ఉన్నట్టు ఇజ్రాయెల్లో ఉంటున్న అతడి తమ్ముడు పల్లటి కేదరి అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు మొదటి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి లోతుగా విచారణ ప్రారంభించారు. సౌమ్యను తమదైన శైలిలో విచారించగా వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తామే చెప్పినట్లు అంగీకరించింది. గత నెల 24న పోలీసులు మక్లూరు తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సాంకేతిక ఆధారాలు సేకరించారు. రమేష్ హీరో లాగా లేడు, ఏం రోగం అయిందే నీకు?
మంచి భర్తను చంపినావు. ఇక వీళ్ళు హత్య కేసులో అరెస్ట్ అయింది వీరే. ఈ కేసులో రమేష్ భార్య సౌమ్య, ఆమె ప్రియుడు దిలీప్, ఎర్రొల్ల అభిషేక్తో పాటు సుఫారీ గ్యాంగ్ సభ్యులు మాదాపూర్ గ్రామానికి చెందిన ఆ బండు జితేందర్ ఆలియాస్ బబ్లు, వేణు కిషన్, ఆ కిషన్ నగర్ తాండాకు చెందిన ఆ ఖేలోత్ భీమ్ సింగ్, రమావత్ రాకేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. లంబడి బిడ్డలు అట్టిగా అరెస్ట్ అయ్యారు. 35,000 ఆశపడతారా, ఒకటి చంపుతారా మనుషులను. 7వ నిందితుడు దూదేకుల మోసిన్ ఫరారీలో ఉండగా త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు. నిందితుల నుంచి ఆ స్లీపింగ్ పిల్స్, ఆ ఖాళీ స్ట్రిప్, నేరానికి ఉపయోగించిన దిండు, టవల్, సుపారీ నగదు 35,000, ఒక టీవీఎస్ స్కూటీ, 5 మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. మంచిగా అయింది. ఇప్పుడు జైల్లో వండురి ఇద్దరు బెడ్ వేస్తారు జైల్లో. బెడ్ వేసి ఒక బెడ్రూమ్లో మీ ఇద్దరిని వండబెడతారు జైల్లో. పండబెట్టి మంచిగా దిండులు ఇస్తారు మీకు. సిగ్గు అనిపిస్తలేదు. పిల్లలు ఎట్లన్నా లేనట్టే తెలుస్తుంది. మరి ఎటన్నా లేచి పీకిన అయిపోతుంది కదా. నీకు భర్త నచ్చలేడు, భర్తతో సంసారం చెయ్యకు, విడాకులు ఇచ్చి పడేయ్. తప్పేముంది? చంపే హక్కు ఎవడిచ్చిండు నీకు? రోజుకోటి వస్తున్నాయి. రోజు దారుణం. వార్తలు చదవలేకపోతున్నాం.